హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనము చికెన్ బిర్యానీని సింపుల్‌గా 10 మెంబర్స్ క్వాంటిటీ మనం కుక్కర్‌లో అయితే ప్రిపేర్ చేసుకుందాం. సింపుల్‌గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు గాయ్స్. ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్ అనేది ఉంటది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నా. 1 కేజీ చికెన్‌కి చికెన్ బిర్యానీ మసాలా అయితే వస్తుంది కదా! ఇలా ప్యాకెట్. దీన్ని వేసేసి మనము ఫస్టు చికెన్ బాగా కలిపి పెట్టేసేయాలి. చికెన్‌కంతా బాగా అంటాలి. ఈ మసాలా వచ్చేసి. ఇలా బాగా కలిపేసి మనము ఒక 10 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ పెట్టుకోండి మీరు. 10 మినిట్స్ కానీ, ఒక 30 మినిట్స్ కానీ ఇలా కలిపేసి బాగా అంతా మిక్స్ అయ్యేలా కలిపేసేసి పక్కకైతే పెట్టుకునేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీకి మసాలా అయితే వేసుకునేద్దాం. సో చికెన్‌కి మసాలా అయితే ఇలా కలిపేసి పక్కకు పెట్టుకునేసేయండి. ఇప్పుడు మిక్సీకి వేసుకోవాల్సిన మసాలా వచ్చేసి కొబ్బరి, వెల్లుల్లి, అల్లం అండ్ పచ్చిమిర్చి. ఈ 4ని మనము గ్రైండ్ చేసుకునేసి పక్కకు పెట్టుకునేసేయాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసేసి చెక్క, మొగ్గ, ఇంకా బిర్యానీ ఆకు, యాలక్కి 4 వేసేసి మిక్స్ చేసుకోవాలి. బాగా ఇలా వేసేసిన తర్వాత కొంచెం లో మీడియంలో పెట్టుకునేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్‌ని వేసేసి ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునిద్దాం. ఇలా ఆనియన్స్‌ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గైస్ బాగా. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత నేను 2 టమాటోస్ కూడా కట్ చేసుకున్నా. టమాటోస్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకునిద్దాం ఇప్పుడు. టమాటోస్ కూడా కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించుకునేసేయండి ఆయిల్‌లో. ఇలా బాగా టమాటోస్ కూడా ఇలా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మనం చికెన్‌ని అయితే కలిపి పెట్టుకున్నాం కదా! మనం ఫస్టే చికెన్‌ని వేసేసి మిక్స్ చేసేసేయండి. చికెన్ వేసిన తర్వాత మనము ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకునేసిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలాని మిక్సీలోకి వేసేసి ఆ మసాలాను కూడా వేసేసి ఒక 5 మినిట్స్ అయితే ఇలా బాగా మిక్స్ చేసేసి పెట్టేసేయండి. ఇలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు వేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసి ఇంకొక 2 మినిట్స్ అయితే వదిలేసేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనం ఫైనల్‌గా బియ్యంని అయితే వేసుకునేద్దాం గైస్. నేనైతే ఒక 10 మినిట్స్ మొదలే ఇలా కడిగేసి వాష్ చేసేసి పెట్టేసాను. బియ్యంని వేసేసి బాగా మిక్స్ చేసేసిన తర్వాత వాటర్‌ని అయితే వేసుకునేద్దాం. ఇలా బాగా మిక్స్ చేసుకునేసి వాటర్‌ని వేసేసి మీకు ఎంత కావాలో మీ క్వాంటిటీ బట్టి వాటర్‌ని అయితే తీసుకునేసి కొంచెం సాల్ట్ వేసుకునేద్దాం. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కొంచెం సాల్ట్ అయితే వేసుకునేద్దాం. వేసుకునేసి ఒక 5 మినిట్స్ అయితే వదిలేద్దాం. సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ వేసేసి ఇలా బాగా మిక్స్ చేసి ఇలా కోసేపు ఇలా ఉడికించుకున్న తర్వాత మనము ఇంకొకసారి మిక్స్ చేసి మూత అయితే వేసేద్దాం. మూత వేసేసి ఒక 1 విజిల్ పెట్టుకుంటే బిర్యానీ అయితే మనకి సింపుల్‌గా ప్రిపేర్ అయిపోతుంది గైస్. ఇంకా మూత పెట్టేసి ఒక 1 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా! చికెన్ బిర్యానీ చూడండి ఎంత మంచిగా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. మనం సింపుల్‌గా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఎక్కువ మనం మసాలాలు కూడా ఏమి యాడ్ చేయలేదు. సింపుల్‌గా అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇలా చేసుకుంటే ఫాస్ట్‌గా కూడా ప్రిపేర్ చేసుకునేయచ్చు గైస్. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. నేనైతే ఇప్పుడు చూపించింది ఒక 10 మెంబర్స్ క్వాంటిటీ గైస్. ఇలా ఒక 10 మెంబర్స్ కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్‌గా మనము సర్వింగ్ ప్లేట్‌లో కూడా తీసుకునేద్దాం. ఇలా బాగా మిక్స్ చేసేసేయండి. ఇంకా మనము ఇప్పుడు ఫైనల్‌గా సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకునేస్తే చికెన్ బిర్యానీ ఇలా అయితే సింపుల్‌గా ప్రిపేర్ అయిపోతది. ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం.